పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. సత్యాన్ని కోపంగా చూసాం కానీ ఇలా మన మీద కోపడ్డం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. అయినా లైఫ్లో ఫస్ట్ టైం కోపెడుతున్నాడు అంటే ఏదో సంథింగ్ స్పెషల్. అయినా సత్య కోపెడినా కూడా ఏదో కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మరీ మంచిది. రేపు 2 పీకినా కూడా నీకు రొమాంటిక్గా అనిపిస్తుందేమో కదా. సత్యాన్ని పడేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పవే అని అంటే నోట్లో చొక్క మాట కూడా రాదు కదా. ఇలాంటి ఎదో పంచులు వేయడానికి మాత్రం వరదల్లా వస్తాయే మాటలు. కాదు, సత్య ఇక్కడ తిట్టాడని నేను ఫీల్ అవుతుంటే నీకు ఇంత కూడా లేదు కదా. ఎప్పుడెప్పుడు సత్యాన్ని ఎలా పడేయాలి, సత్యాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఏమేమి ఐడియాలు ఉన్నాయి, ఇదే గాని ఒక్కసారైనా ఎలా పని చేద్దామని పొరపాటున కూడా నీకు మైండ్లోకి రాదు కదా ఆలోచన. నా మాట వింటావా? ఒక బెస్ట్ ఐడియా చెప్తా. సత్యక్ దగ్గర అవ్వాలంటే ఈ కంపెనీలో సిన్సియర్గా వర్క్ చేయి. నాకు తెలిసి సత్యక్ దగ్గర అవ్వడంలో ఇదే మంచి ఆప్షన్. దీర్ఘంగా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ ఇది లాస్ట్ ఆప్షన్ అవ్వాలి, కానీ ఇదే బెస్ట్ ఆప్షన్ అవ్వకూడదు. నాకు పని చేస్తూ ప్రేమించడం ఇట్స్ నాట్ మై కాన్సెప్ట్. అదే ప్రేమించామనుకో మన పని కూడా వాడే చేస్తాడు. అదే నా కాన్సెప్ట్. నీ ముఖంలో ఉంది. ఏంటి సత్య క్లాస్ పిక్కినట్టున్నాడు? అదేం లేదు, సత్యకి మేమంటే ఎక్కువ ఇష్టం కదా, సో దాన్ని క్లాస్ పీకడం అనరు, కన్సర్న్ చూపించడం అని అంటారు. ఏదోట్లే పీకాడు కదా. అదే కదా. ఉండండిరా, ముందే అసలు మళ్ళీ ఎలా ఫేస్ చేయాలని చాలా భయంగా ఉంది. అందుకే ఆఫీస్కి వచ్చేటప్పుడు సిగ్గు మొహమాటం అనే పదార్థాలు ఇంట్లో దాచిపెట్టుకొని రావాలి. ఆఫీస్లో నేను ఏమన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా తుడుచుకొని వెళ్ళిపోవాలి. అది నీలాగా సిగ్గు సరళని ఎదవలకరా, అలాగే సిన్సియర్ గా వర్క్ చేసే వాళ్ళకి కాదు. సిన్సియర్ నువ్వు. ఒరే, నువ్వు ఆఫీస్లో పనిచేసే అరగ్రామ్ కూడా లీనా కోసమే అని నాకు తెలుసు. ఆఫీస్ కోసం ఎప్పుడైనా పనిచేసావా? నువ్వు లీనాని మాకు తెలుసులే. అవునరా ఎలిగేట్స్, నీ స్టోరీ ఎంతవరకు వచ్చింది? అయినా సీనియర్స్ ని పడేయడం కొంచెం కష్టమే కదా. ఈ మధ్య తెలిసింది సత్యం రత్తాలు వచ్చేలా గోకేస్తున్నాడు కదా. దీన్నమ్మా, ఆఖరికి పాలోడికి పనుడికి అందరికీ అర్థమవుతుంది ఆ సత్యం నేను ప్రేమిస్తున్నానని. వాడికి తప్ప ఎప్పుడు వాడికి అర్థమవుతుందో దేవుడు. ఏమన్నా పాలోడు పనుడు అని? ఆగండి మీ ఎదవగోలా. ముందే అసలు ఆ డెస్క్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అని కూడా భయమేస్తుంది. అసలు ఏం పని చేయకుండా తిట్లు తినే నీకే ఇంత భయం పౌరుషం ఉంటే పాపం పసుడు పనంతా చేసి పైగా తిట్లు తిన్నాడు. వేర్ ఇస్ దట్ గై? ఆది ఇంట్రెస్టింగ్. పదని గెలికేద్దాం. అదే మా ఉద్దేశం, వదార్థం అంటున్నాడు. ఏమైంది నీకు అలా ఉన్నావు? ఏదో బాస్ తిట్టాడని పెళ్ళాన్ని లేచిపోయినట్టు అలిగి అలా కూర్చుంటే ఏమొస్తుంది? కార్పొరేట్ లో బాస్ తిట్లు సీరియస్ గా తీసుకున్నావు అనుకో, పోతారు. నలుగురు పోతారంటే కోపం లోపల దాచుకుని ఆ స్ట్రెస్ కి హార్ట్ అటాక్ వచ్చి పోతారు. అదే కోపాన్ని బయటికి చూపించారనుకో ఉద్యోగం నుంచి పోతారు. నవ్వాడు రోయ్. అమ్మయ్య, సత్య తిట్టినప్పటి నుంచి అసలు ఏం తినట్లేదు, ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు నవ్వాడు. సత్య తిట్టి జస్ట్ 2 గంటలు అవుతుంది, నువ్వేదో 2 వారాలు అయితే బిల్డప్ ఇస్తావేంటి? రాడే రే, మన ఆఫీస్లో టీమ్స్ కన్నా పేర్స్ ఎక్కువ అయిపోయారా? యా, నువ్వు లీనాన్ని గోకేస్తున్నావు, నేను ఒక్కనే ఇలా అక్కడ తిరిగి గోకట్లేదు. సోలో లైఫే సో బెటర్.